శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 11వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, సప్తమి తిథి రాత్రి 7:45 వరకు, తదుపరి అష్టమి. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:18 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. శూలయోగం ఉదయం 6:49 వరకు, తదుపరి గండయోగం. కరజీకరణం ఉదయం 8:14 వరకు, తదుపరి వణిజకరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1:12 నుండి 2:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:16 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:19 నుండి 1:05 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 10:33 నుండి 12:07 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే, మనం ప్రస్తుతం కార్తీక మాసంలో ఉన్నాం. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి దేవతారాధన కొద్దిపాటి భగవనామస్మరణ అనంతమైన విశేషమైన ఫలితాన్ని మనకు అనుగ్రహిస్తుంది. అందులో ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం వరకు ఉంటే తర్వాతంతా కూడా శ్రవణ నక్షత్రం ఉంది. ఈ శ్రవణ నక్షత్రం వైష్ణవ నక్షత్రమని, విష్ణు నక్షత్రమని మనకి శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట. కనుక ఈ శ్రవణ నక్షత్రం నాడు విష్ణు స్తోత్రాలను యథాశక్తిగా పారాయణ చేయటం, అట్లాగే శుక్రవారం కనుక లక్ష్మీప్రదమైన, లక్ష్మీ అనుగ్రహ ప్రదాయకమైనటువంటి వారం కనుక ఈనాడు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం, దాంతోపాటు నారాయణుడి యొక్క దివ్యకృప, అంటే లక్ష్మీనారాయణుల యొక్క దివ్య అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుందని శాస్త్రవచనం. కనుక అటువంటి లక్ష్మీనారాయణుల్ని ఇతోధికంగా మనం ఈనాడు ఆరాధన తప్పకుండా విధిగా చేయాలి. అందులో శుక్రవారానికి ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటి అంటే, గ్రహాలలో 6వ గ్రహమైనటువంటి శుక్రుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం ఈ శుక్రవారం. శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి జ్ఞాన విజ్ఞానాది ఆ విద్యలన్నీ కూడా సిద్ధిస్తాయి. దానితో పాటు మనకి ఏదైనా ఒక విద్య వచ్చి ఉంటే ఆ విద్య సద్వినియోగం అవ్వాలి అంటే కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉండాలి. కొందరు చాలా విద్యావంతులై ఉంటారు, కానీ వారు చదువుకున్నటువంటి విద్య వారికి ఉపయోగపడక ఇంకేదో ఆ విద్యకు సంబంధం లేనటువంటి పని చేస్తూ ఉంటారు. అటువంటి వారిని చూచి మనం అనుకోవాలట వీరికి శుక్రానుగ్రహం లేదని. అట్లాగే కొంతమందికి చాలా అనంతమైనటువంటి సంపద ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వారు ఏదో తెలియనటువంటి బాధ అనుభవిస్తూ ఉంటారు. అంటే ఆ సంపదను అనుభవించేటటువంటి స్థితి వారికి ఉండదు. వారిని కూడా చూచి మనం అనుకోవాలట వీరికి శుక్రానుగ్రహం లేదని. అటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే తృప్తికరమైన, ఆనందమయమైనటువంటి జీవితాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి అటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలంటే కూడా లక్ష్మీ ఆరాధన చేయాలని జ్యోతిష్శాస్త్రం చెబుతున్నటువంటి మాట. అటువంటి లక్ష్మీ ఆరాధన చేయటంలో అనేక పద్ధతులు చెప్పారు. అటువంటి వాటిల్లో విశేషమైనటువంటి విధానం ఏమిటి అంటే, కార్తీక మాసంలో కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఏమిటంటే, ఆ సంధ్యాదీపంలో లక్ష్మిని ఆవాహన చేసి దీపలక్ష్మిగా అమ్మవారిని కనుక ఆరాధన చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుందని శాస్త్రవచనం. అటువంటి లోకైక దీపాంకుర అయినటువంటి ఆ మహాలక్ష్మీదేవిని దీపశిఖలో భావన చేసి దీప ఆరాధన అంటే దీపాన్ని వెలిగించి దీప ప్రజ్వలన చేసి ఆ దీపంలో లక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షంతో పాటు లక్ష్మీ అధిష్టానంగా కలిగినటువంటి శుక్రగ్రహం యొక్క దివ్యకృప కూడా కలుగుతుంది. దానితో పాటు ఇవాళ శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రీమన్నారాయణ యొక్క దివ్యకృప కూడా పరిపూర్ణంగా కలుగుతుంది. ఎందుకంటే ఆ స్వామి యొక్క కృప ఉంటే చాలు. పెద్దలు చెబుతారు, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం అని చెప్తారు. ఆ స్వామి యొక్క దివ్య కరుణ ఉంటే చాలట. మూకం కరోతి వాచాలం, పుట్టు మూగవాడు చక్కటి అద్భుతమైనటువంటి రీతిలో మంచి మాటలు చక్కగా మాట్లాడగలుగుతాడు. పంగుం లంఘయతే గిరిం, పుట్టుకతో కుంటివాడైనటువంటి వాళ్ళు, కాళ్ళు లేనటువంటి వాడు అనంతమైనటువంటి ఎత్తైనటువంటి పర్వతాలను అధిరోహించగలుగుతాడు. ఇదంతా దేనితో సాధ్యమంటే ఆ పరమాత్మ యొక్క దివ్యకృపతో ఇదంతా సాధ్యమవుతుంది. కాబట్టి అటువంటి శ్రీహరి యొక్క దివ్యకృప అందరిపైన పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ హరినామస్మరణ పురస్సరంగా, హరిణీనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు.
అంతేకాక ఏ రాశి వారు ఏ దిక్ప్రయాణం వల్ల లాభిస్తారో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సమస్త వాంఛితాలు నెరవేరుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే మొత్తం అనుకున్నటువంటి పనులన్నీ నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, శుక్రవారం, నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 9:16 వరకు, తదుపరి శ్రవణం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, తులలో రవి ఉన్నాడు, వృశ్చికంలో బుధుడున్నాడు, ధనుస్సులో శుక్రుడున్నాడు, చంద్రుడు మకరంలో ఉన్నాడు, కుంభంలో శని వక్రీకరించి ఉంటే మీనంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఆ కారణంగా ముందుకు ముందే ఔషధ సేవను సక్రమంగా చేస్తున్నది లేనిది పరిశీలించు చూసుకోగలగాలి. ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో వస్తు నష్టం లేదా వస్తు చౌర్యం, అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి శారీరకంగా ఆలోచించుకుని మాత్రమే ప్రయాణానికి సిద్ధపడాలి. శారీరక సహకారం లేదు అని అనిపించినట్టయితే ప్రయాణాన్ని మానివేయడం మంచిది. నష్టం మాత్రం లభించే అవకాశం ఏమాత్రమూ లేదు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారి మహాలక్ష్మిని గంధ జలంతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా గుంభనగా ఉంటారు. ఏ విషయాన్ని బయటికి పొక్కనీయరు. అయిన వారికి కూడా విషయాన్ని దాపరికంతోనే ఉంటారు తప్ప ఏమాత్రం వెల్లడించరు. ఒక్కొక్కసారి మామూలుగా బంధుగణాలందరినీ పరిశీలిస్తూ పరికిస్తూ వారితో మాట్లాడుతూ బాంధవ్యం చెడిపోకుండా ఉండేలా నిరంతరం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. సహాయ సహకారాలు అందించేటటువంటి ఇరుగు పొరుగు వారు లేదా చుట్టాలు ఎవరైనా ఉన్నట్లయితే వారు తాత్కాలికంగా విదేశాలకో మరో చోటుకో వెళ్ళేటువంటి కారణంగా కొద్ది సహాయ పరుల్ని కోల్పోయినటువంటి ఆలోచనతో ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి వాక్ నైపుణ్యం ఉంటుంది. శత్రువునైనా సరే అనుకూలుగా చేసుకోగలిగినటువంటి శక్తి, యుక్తి, నైపుణ్యం ఉంటుంది. ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఉండేటటువంటి పద్ధతితో ఉంటారు. కుటుంబంలో ఏ లోటు లేకుండా ఉండేలాగా ఆర్థికమైనటువంటి ప్రణాళికని వేసుకోగలుగుతారు. భార్య లేదా భర్త కాస్త అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ కూడా అన్యోన్య విషయంలో దాన్ని పట్టించుకోరు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంగా మాత్రం చెప్పలేనటువంటి శిక్షణని పాటిస్తారు. ముఖ్యంగా గృహాన్ని కొందామనేటువంటి ఆలోచన తాత్కాలికంగా ఉంటుంది. అయినా ఉన్నటువంటి సొమ్ము సరిపోక ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకోవాల్సి వస్తే దానికి సాహసం చాలక, ధైర్యం సరిపడక ఆ ఆలోచనగానే ఉంచుతారు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారి వరలక్ష్మీదేవిని పుష్పజలాలతో అభిషేకించినట్టయితే శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనాశ మిక్కుటంగా ఉంటుంది. ఎక్కడైనా ధన ఆర్జన కానీ కలుగుతుంది అని అనిపిస్తే ఎంత దూరభార ప్రయాణాన్ని చేయడానికైనా వెనుకాడకపోవచ్చు. వయస్సు మరింత ఎక్కువగా అయినట్లయితే
ఒక్కసారి ఆలోచించుకుని ఎంత అవసరం ఈ ప్రయాణం అని ఆలోచించుకుని మాత్రమే ప్రయాణించడం అత్యవసరం. ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంతో గురువుని ఆధ్యాత్మికంగా ఉండేటటువంటి వ్యక్తిని ఎంచుకోవాలి అని అనుకుంటారు. కానీ గురువుని దగ్గరగా సమీపంగా చూస్తూ ఉండేటటువంటి కారణంగా లోపాలు బయటపడేటటువంటి విషయం తెలిసినటువంటి కారణంగా గురువుని ఆశ్రయించే విధానం వీరికి ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్లయితే విదేశీయాన సౌకర్యం ఏర్పడుతుంది. ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. నిరుతి దిక్ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు, దృఢంగా ఉంటారు. వ్యాపారంలో ఆదాయం బాగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని నిల్వ చేస్తారు. అధికారులతో వాగ్వివాదాన్ని ఏమాత్రము చేయరు. పైగా అధికారులు వీరిని ఆదరిస్తూ కనిపిస్తారు కూడా. ఏదో భూముల్లో స్థలాల్లో కొనుక్కోవాలని ఆలోచిస్తారు, కానీ అది ఈవేళకి సాధ్యపడే అవకాశం చాలా చాలా తక్కువ. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. వివాహాది ప్రయత్నాలు జరిగే అవకాశం చాలా చాలా తక్కువ. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారి వైభవలక్ష్మీదేవిని కుంకుమ జలంతో అభిషేకించినట్టయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం తాత్కాలికమైనటువంటి అనారోగ్య స్థితితో ఉంటారు. అయినా ఏ విధమైనటువంటి భయం ఉండదు. కుటుంబంలో ఉండేటటువంటి సంతానం అంతా కూడా అనుకూలించేటటువంటి కారణంగా, ముఖ్యంగా వైద్యులు కుటుంబంలో సంతానంగా ఉండేటటువంటి కారణంగా తాత్కాలికంగా కలిగేటటువంటి అనారోగ్యానికి భయం అనేది లేకుండా ఉండగలుగుతారు. పెట్టుబడిని పెట్టి వ్యాపారాన్ని పెంచాలనే ఊహ ఉన్నప్పటికీ కూడా అంత ధైర్య సాహసాలు లేనటువంటి కారణంగా వెనుకడుగు వేస్తూనే ఉంటారు. పై అధికారులతో సామరస్య ధోరణి కలిగి ఉంటారు. తోటి ఉద్యోగులతో కూడా వ్యతిరేక భావాన్ని కలిగి ఉండరు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపు జలాలతో అభిషేకించినట్టయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాము స్థాపించినటువంటి వ్యాపారం మరింతగా వృద్ధి పొందడం కోసమని దూరభార ప్రయాణాలను చేస్తారు. ఉద్యోగులే కానీ అయినట్లయితే పై అధికారులతో సామరస్య ధోరణితో ఉంటారు. ఇటీవలే కొత్తగా చేరినటువంటి పై అధికారి అనుకూలించకపోయేటువంటి ధనం గోచరించినా దానికి ఏమాత్రం వ్యతిరేకించే అభిప్రాయం ఉండదు. పై అధికారి వీరి నైపుణ్యాన్ని గమనించుకుని తిరిగి మళ్ళీ సామాన్యమైనటువంటి స్థితికి వస్తాడు. చెప్పుకోదగ్గటువంటి విషయం కూడా. ఆర్థికంగా బలంగా ఉంటారు, కానీ చేసేటటువంటి వ్యయాలు మాత్రం అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రణాళికాబద్ధంగా లేకుండా ఎక్కువ ఖర్చు చేస్తూ ఉండేటువంటి కారణంగా కొద్దిగా ఆర్థికమైనటువంటి లోటుకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే సర్వగ్రహాల అనుకూలత లభిస్తుంది. ఎక్కడ పరాజయం అనేది ఉండదు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా బలంగా ఉంటారు. మానసికమైనటువంటి ఆలోచన ఏమాత్రము కూడా తప్పకుండా ప్రణాళికాబద్ధంగా అమలు చేసేంత వరకు నిద్రపోయే లక్షణం ఉండదు. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది. వాణిజ్యపరమైనటువంటి ఆదాయం కూడా అనుకూలంగానే ఉంటుంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. సంతానంలో ఒకరికి వివాహ ప్రయత్నం అనుకూలించే అవకాశం ఉంది, లేదా వారికి వారే వివాహానికి సంబంధించిన నిర్ణయాన్ని చేసుకునే విధానం ఉండొచ్చు. తల్లిదండ్రులకి ఆ విషయాన్ని చెప్పి చేసుకోవడం అనేది చక్కగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ముఖ్యంగా ఆర్థికంగా బలంగా ఉంటారు. అయితే ఎక్కడో పెట్టుబడి పెట్టేందుకు తగినటువంటి ధైర్యం మాత్రం ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి ధైర్యాన్ని చేయడం కూడా సరైనటువంటి అంశం కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని చెరకు రసాలతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది. ధన లాభం కూడా అవుతుంది.
ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి దృఢత్వం ఉండొచ్చు, కానీ మానసికంగా అంత బలంగా ఉండలేకపోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తను తీసుకుని తీరాల్సిందే. ముఖ్యంగా కంటికి, నడుముకి, అంతేకాక మడమలకు సంబంధించినటువంటి ఇబ్బంది కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇంతకుముందు ఏదైనా అనారోగ్యం వచ్చి ఉంటే ఆ భాగాన్ని మరోసారి మధ్యమ వైద్య పరీక్షకి గురి చేయడం చాలా చాలా అవసరం. రుణాలు ఇంతకుముందు ఎవరెవరికి ఇచ్చారో వారిని ఒత్తిడి చేసి రుణాన్ని తిరిగి పొందలేకపోవచ్చు. ప్రార్థించి బతిమలాడి లేదా ఎవరినైనా ప్రతినిధిని పంపి ఎంతవరకు వచ్చిందో అంతవరకు తీసుకుని ప్రశాంతతని పొందడం చాలా చాలా అవసరం. రావాల్సినటువంటి అద్దెలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఔదాసీన్యాన్ని ప్రదర్శించడం కాకుండా కొద్ది చిన్నపాటి ఒత్తిడి చేసి వసూలు చేసుకోవడం చాలా చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే భూ లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఆదాయం సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. పెద్దగా పై పదవి రాకపోయినప్పటికీ కూడా, వేతనాధిక్యం లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగాల్లో కొనసాగుతూనే ఉంటారు. ఇరుగు పొరుగులతో అనుకూలమైనటువంటి ధోరణితో ప్రసంగిస్తూ ఉంటారు. అందరూ వీరికి సహాయ సహకారాలు మాట ద్వారా, చేత ద్వారా కూడా అందిస్తూనే ఉంటారు. నష్టపడవలసినటువంటి అవసరాలు ఏ రంగంలోనూ వీరికి కనిపించవు. ఆధ్యాత్మికమైనటువంటి గురువుని సేవించడం కోసం ప్రయత్నాలు చేస్తారు, కానీ ఎవరు ఆధ్యాత్మికమైన గురువు దొరికే అవకాశం వీరికి ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే ఆరోగ్యం కుదుటపడుతుంది, బుద్ధిశక్తి పెరుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా కూడా బలంగా ఉంటారు. పెట్టుబడిని ఎక్కడో పెట్టాలని అనుకుంటారు, కానీ అంతటి సాహసాన్ని చేయలేక కొంతవరకు పెట్టుబడిని పెడతారు. దానివల్ల కొత్తగా గొప్ప ప్రయోజనం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అయినా ఏ విధంగానూ చింత పడే అవకాశం వీరికి ఉండదు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు. కుటుంబంలో అందరికీ ఆరోగ్యం అనుకూలంగానే ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదో తాత్కాలికంగా తెలియనటువంటి ఏదో అనూహ్యమైనటువంటి సంఘటన జరుగుతుందేమో అనే మానసిక భీతితో వీరు ఉండడం కనిపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యం తాత్కాలికంగా క్షీణించే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు వారి విషయంలో వైద్య పరీక్షలు చేయించడం చాలా చాలా అవసరం. దూరభార ప్రయాణాలని వారి చేత చేయించడం కానీ వీరు చేయడం కానీ అంత సరైనటువంటి పని కాబోదు. ఔషధ సేవ సక్రమంగా చేస్తున్నది ఏంది ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉండడం లేదా పర్యవేక్షణలో ఒకరిని ఉంచడం చాలా చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి అనుకూలంగా. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ధైర్యంతో ఉంటారు. ఆర్థికమైనటువంటి లోటు లేకుండా ఉంటారు. ఎక్కడో పెట్టుబడి పెట్టినటువంటి కారణంగా పెట్టుబడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగినటువంటి కారణంగా ఉత్సాహంతో ఉంటారు. అయితే ఆర్థికమైనటువంటి అనుకూలత బాగా ఉన్నా కూడా తాత్కాలికంగా శారీరక అనారోగ్యం, ముఖ్యంగా కళ్ళ విషయంలో అలాగే ఉదరం జీర్ణక్రియకి సంబంధించిన విషయంలో ఉన్నటువంటి కారణంగా మానసికమైన చిన్న దిగులుతో కనిపిస్తూ ఉంటారు. తమ వృత్తిపరమైనటువంటి ఆదాయం విషయంలో రావలసినంత ఆదాయం లేకున్నప్పటికీ కూడా నిరుత్సాహం లేకుండా ధైర్యంగా ఉంటారు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారి విజయలక్ష్మీదేవిని నాళికేర జలం అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్లయితే ఎప్పటి నుండో ఆగిపోయిన పనులన్నీ ఒక్కసారిగా కదులుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా ఆ మహాలక్ష్మి అనుగ్రహం
సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక శుక్ల సప్తమి తిథి ఉంది. దీన్ని శాఖ సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఈ శాఖ సప్తమి శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజని స్మృతి కౌస్తుభం ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. శాఖ సప్తమి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి శాఖ సప్తమి సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఎలాంటి పరిహారం పాటించాలో, అక్షయలక్ష్మి పంచగవ్య దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా శాఖ సప్తమి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన తిథి కాబట్టి మీ గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటానికి మారేడు దళాలతో పచ్చి కూరగాయలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదవలేని వాళ్ళు ఓం శ్రీం శ్రీ అయి నమః ఈ మంత్రం చదువుకుంటూ శాకములతో పచ్చి కూరగాయలతో లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేయాలి. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవికి పెరుగన్నంలో పచ్చిమిరపకాయలు వేసి ఆ పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. శాఖ సప్తమి రోజు సమర్పించే ఈ నైవేద్యం లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా కలిగింపజేస్తుంది. అలాగే ఈ శాఖ సప్తమి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి అక్షయలక్ష్మి పంచగవ్య దీపాన్ని గృహంలో వెలిగించుకోవటం ద్వారా అక్షయలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అంటే తరతరాలకు తరిగిపోని విధంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ అక్షయలక్ష్మి పంచగవ్య దీపాన్ని కార్తీక శుక్రవారం శాఖ సప్తమి సందర్భంగా గృహంలో ఎలా వెలిగించాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఒక రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసుకోవాలి. ఆ పళ్ళెానికి కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి తమలపాకులు గుండ్రంగా ఆ పళ్ళెంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ తమలపాకుల మధ్యలో బియ్యం పోయాలి. ఆ బియ్యం మీద ఒక చిన్న మట్టి ప్రమిద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో రాళ్ళ ఉప్పు పసుపు కుంకుమ వేయాలి. ఆ చిన్న మట్టి ప్రమిద మీద ఇంకొక చిన్న మట్టి ప్రమిద ఉంచాలి. దానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీనిలో 2 కర్పూరం బిళ్ళలు ఉంచాలి. మొదటి మట్టి ప్రమిదలో పసుపు కుంకుమ రాళ్ళ ఉప్పు పోయాలి. ఆ తర్వాత రెండో మట్టి ప్రమిదలో 2 కర్పూరం బిళ్ళలు ఉంచాలి. ఈ రెండవ మట్టి ప్రమిద మీద పంచగవ్యాలతో తయారు చేయబడినటువంటి ప్రమిదను ఉంచాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, గోమయము, ఆవు నెయ్యి, ఆవు పంచకం ఈ పంచగవ్యాలతో ఒక ప్రమిద తయారు చేస్తారు. దాన్ని పంచగవ్య ప్రమిద అంటారు. ఆ పంచగవ్య ప్రమిదను ఈ మట్టి ప్రమిద మీద ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే అక్షయలక్ష్మి పంచగవ్య దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ అక్షయలక్ష్మి పంచగవ్య దీపాన్ని వెలిగించి క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే లక్ష్మీ హోమం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి శుక్రవారం శాఖ సప్తమితో కలిసి వచ్చిన రోజు ఈ అక్షయలక్ష్మి పంచగవ్య దీపాన్ని గృహంలో వెలిగించండి. లక్ష్మీ హోమం చేసిన విశేషమైన ఫలితాన్ని సిద్ధింపజేసి తరతరాలకు తరిగిపోని విధంగా లక్ష్మీ కటాక్షాన్ని అందిపుచ్చుకోండి. అలాగే రేపు కార్తీక శుక్ల అష్టమి తిథి ఉంది. దీన్ని గోష్ఠాష్టమి లేదా గోపాష్టమి అనే పేర్లతో పిలుస్తారు. గోష్ఠాష్టమి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.